నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్న్యూస్ ఎపిసోడ్ 204 అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చి 20, 2018. టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి లెనోవో నుంచి లెనోవో S5ని లాంచ్ చేసింది. ఇది రెడ్మీ నోట్ 5కి కాంపిటేటర్గా చెప్పుకోవచ్చు మనం. లెనోవో S5 ఇండియాకి తీసుకొస్తారో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది రెడ్మీ నోట్ 5 కిల్లర్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇది బేసిక్ వేరియంట్ 3GB RAM 32GB మోడల్. ప్రైస్ వీళ్ళు దగ్గర 10,000 రూపాయలు పెట్టారు. మనకి రెడ్మీ నోట్ 5 కూడా ప్రైస్ 10,000 రూపాయలే ఉంటుంది. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్ చూద్దాం. వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు దీన్ని. చైనాలో రెడ్మీ నోట్ 5 ప్రోకి కాంపిటేటర్గా దీన్ని లాంచ్ చేశారు. కాకపోతే రెడ్మీ నోట్ 5 ప్రోకి ఇది కాంపిటీషన్ అయితే ఇవ్వలేదు. సో ఇది రెడ్మీ నోట్ 5 కాంపిటీషన్ ఇస్తుంది. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే వస్తే 5.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ 3 వేరియంట్స్లో వస్తుంది. 3GB RAM 30GB మోడల్ ఉంది, 4GB RAM 64GB మోడల్ ఉంది, 4GB RAM 128GB మోడల్ ఉంది. మైక్రోఎస్డి కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 2 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి RGB సెన్సార్, ఇంకోటి వచ్చేసరికి మోనోక్రోమ్ సెన్సార్. అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అపేచర్ ఆఫ్ 2.0తో వస్తుంది. 80° వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. అండ్ AI బ్యూటీకి సపోర్ట్ చేస్తుంది. రియల్ టైమ్ బ్యూటీ మనకి కనపడుతూ ఉంటుంది. మనం ఫోటో తీసే ముందే బ్యూటీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకి ఫీచర్స్ అయితే దీనిలో లభిస్తున్నాయి. అండ్ 3000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ఈ Type-C పోర్ట్తో వస్తుంది. ఇవి ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 3GB RAM 30GB మోడల్ 10,000 ఉంది, 4GB RAM 64GB మోడల్ 12,000 ఉంది, అండ్ 4GB RAM 128GB మోడల్ వచ్చేసరికి 15,000 రూపాయలు దాకా ఉంది. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 3GB RAM 30GB మోడల్, అది ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ నోట్ 5కి ఇది కాంపిటీషన్ అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే రెడ్మీ నోట్ 5లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అంత అద్భుతంగా అయితే ఉండదు. సో ఇక్కడ దీనికి అడ్వాంటేజ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో చూడాలి మరి ఇండియాకి తీసుకొస్తారు లేదో దీన్ని. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది US పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్లో. ఈ పేటెంట్ చూసుకుంటే డిఫరెంట్ ఉంది. మనకి డిస్ప్లే ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది. ఓపెన్ పొజిషన్లో ఉన్నప్పుడు అంటే డిస్ప్లే స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయితే మనకి కొంచెం వెడల్పు వస్తుంది అనమాట. సో ఇట్లా ఒక పేటెంట్ అయితే సామ్సంగ్ అయితే ఫైల్ చేసింది. ఈ పేటెంట్ వీళ్ళు మొబైల్ ఫోన్స్ కోసం వాడుతున్నారు లేకపోతే టీవీల కోసం వాడుతున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ మనం ఫ్యూచర్లో ఇట్లాంటి డిస్ప్లేస్ కూడా చూడొచ్చు మనం సామ్సంగ్ నుంచి. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ప్లే ఇన్స్టాంట్ని ఈరోజు గూగుల్ అయితే తీసుకొని వచ్చింది. సో దీనిలో మనం గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకోకుండా ఇన్స్టాంట్గా ప్లే చేసి చూడొచ్చు. గేమ్ ట్రై చేయొచ్చు. గేమ్ మీకు నచ్చితే మీరు గేమ్ని ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. సో దీని గురించి అయితే గూగుల్ అయితే టెస్ట్ అయితే చేస్తుంది. కొన్ని గేమ్స్ అయితే వీళ్ళు డెమో కోసం ఉంచారనమాట. సో నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నా. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు ఈ గేమ్స్ని మీరు ట్రై చేయొచ్చు. సో కొన్ని గేమ్స్ కొన్ని దానిలో వర్క్ అవుతున్నాయి, కొన్ని ఫోన్స్లో అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఏ గేమ్ అయితే మీకు వర్క్ అవుతుందో దాన్ని మీరు ట్రై చేయొచ్చు. మనం ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ప్రతి గేమ్ మనకి ఇన్స్టాల్ చేయమని ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇన్స్టాల్ పక్కనే మనకి ట్రై నౌ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ట్రై చేయొచ్చు గేమ్ని. సో ఒక 30 సెకండ్స్ వరకు మీరు గేమ్ అయితే ఆడవచ్చు. గేమ్ మీకు నచ్చితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే గూగుల్ అయితే దీని గురించి టెస్టింగ్ అయితే చేస్తుంది. ప్రజెంట్ ట్రయల్స్ అయితే చేస్తుంది. చూద్దాం మనకి ఫ్యూచర్లో ఇట్లా మనం ప్రతి గేమ్ ట్రై చేసి ఇన్స్టాల్ చేసుకునే స్టేజ్కి వస్తుందేమో. అండ్ నెక్స్ట్ న్యూస్, ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ PUBG. ఈ గేమ్ అయితే ఇప్పుడు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఈ గేమ్ని Xboxకి, విండోస్కి తీసుకొని వచ్చారు. అండ్ లాస్ట్ మంత్ చూసుకుంటే చైనాలో Tencent మొబైల్ గేమ్ లాగా దీన్ని లాంచ్ చేసింది. అండ్ లాస్ట్ వీక్ కెనడాలో లాంచ్ చేసింది. సో ఇప్పుడు ఇండియాలో, అమెరికాలో ఇట్లా కొన్ని దేశాలు అయితే ఈ గేమ్ని అయితే తీసుకొని వచ్చారు. సో ఈ గేమ్ అయితే ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అండ్ యాపిల్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది, iOS ఫోన్స్ కూడా. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి గేమ్ ఆడాలనుకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో R15 ఫోన్ని లాంచ్ చేసింది. నేను టెక్న్యూస్లో చెప్పాను ఈ ఫోన్ గురించి. సో ఈ ఫోన్ని మనం మనకి నెక్స్ట్ వచ్చి OnePlus 6 ఉంది కదా, OnePlus 6కి బ్లూ ప్రింట్గా అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఇట్లనే జరిగిందో, ఒప్పో R11 లాంచ్ చేసింది. సో ఈ ఫోన్ వచ్చిన తర్వాత మనకి OnePlus 5T వచ్చింది. రెండు మీకు చూడడానికి సేమ్ ఉంటే ఎక్కడ మీకు తేడా అయితే కనపడు డిజైన్ విషయంలో. సో ఇట్లనే ఇప్పుడు ఒప్పో R15 లాంచ్ చేసింది. దీనిలో మనకి టాప్లో నాచ్ కనపడుతుంది. రీసెంట్గా OnePlus గురించి మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం చూసుకున్న OnePlus 6లో మనకి టాప్ నాచ్ ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటంటే ఒప్పో R15 ఎట్లా ఉంటుందో సేమ్ OnePlus 6 కూడా మనకి చూడడానికి అట్లనే ఉంటుంది. దీన్ని బ్లూ ప్రింట్గా అనుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు మనకి OnePlus 6 పిక్చర్స్ లీక్ అయిన ప్రకారం చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి సిరామిక్ ఉంది. అండ్ ఒప్పో R15లో కూడా ఒక మోడల్ అయితే సిరామిక్ మోడల్ అయితే ఉంది.
సో మేబీ చూడాలి, జూన్లో మనకి OnePlus 6 అయితే రావచ్చు మార్కెట్లోకి. చూద్దాం OnePlus 6 ఒప్పో R15 లాగా ఉంటుంది, లేకపోతే కొత్త డిజైన్లో వస్తుందో. అండ్ నెక్స్ట్ మనకి Xiaomi నుంచి 2 ఇయర్ ఫోన్స్ ఈరోజు లాంచ్ చేసింది. మీ.com ఇవి అవైలబుల్గా ఉన్నాయి మీకు. ఇవి మీ ఇయర్ ఫోన్స్ బేసిక్ అని ఉన్నాయి, ఇంకోటిసరికి మీ ఇయర్ ఫోన్స్ అని ఉన్నాయి. మీ ఇయర్ ఫోన్స్ బేసిక్ వచ్చేసరికి $399 పెట్టారు. మీ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి $699 ప్రైస్ అయితే పెట్టారు. బేసిక్ మోడల్ చూసుకుంటే $399 దాన్ని ప్రైస్ చూసుకుంటే, దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మనకి సేమ్ ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ రెండు మీకు. అండ్ ఇది అల్యూమినియంతో తయారు చేసినట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ $699 ఏమో వీళ్ళు మెటల్తో తయారు చేసినట్టు చెప్తున్నారు. అండ్ $699 దానిలో మీకు బేస్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు, డైనమిక్ బేస్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ దీనిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు బేస్ గురించి, దేని గురించి. అండ్ $399 దానిలో మనకి ఒకటే బటన్ ఉంటుంది. ఈ బటన్ యూస్ చేసి మనం ఫోన్ కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. అండ్ మైక్ కూడా ఉంటుంది, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు. అదే మనం $699 దాన్ని చూసుకుంటే వాల్యూమ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా దానిలో మీకు లభిస్తున్నాయి. సో ఇదే మనకి డిఫరెన్స్ అయితే. కొంచెం సౌండ్ క్వాలిటీ మీకు $699 దానిలో ఎక్కువ బాగుంటుంది, బేస్ ఇవన్నీ $399తో కంపేర్ చేసి. ఈ 2 ఇయర్ ఫోన్స్ అయితే మీ.comలో వీళ్ళు అవైలబుల్కి తీసుకొని వచ్చారు. సో ఇవి ఫ్లాష్ సేల్స్లో అయితే రన్ అవ్వట్లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి మోటరోలా E5+ లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ఇంతకుముందు వరకు మనకి రెండర్ ఇమేజెస్ మనం చూసాం, ఇప్పుడైతే లైవ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇది చూసుకుంటే సేమ్ మనకి ఇంతకుముందు ఏదైతే రెండర్ ఇమేజ్ ఉందో దానిలాగే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే వస్తుంది. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే ఇది దగ్గర మోటో X4 లాగే ఉంది సిమిలర్గా చూసుకుంటూ ఉంటే. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. అండ్ మోటో G6+ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మోటో G6+ ఎప్పుడు వస్తుందో ఏమి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ ఏప్రిల్ కానీ మేలో కానీ మనకి మోటో G ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అయితే మార్కెట్లోకి అయితే రావచ్చు. చూద్దాం ఎప్పుడు వస్తాయో. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫ్లిప్ డిజిటల్ వైట్ బోర్డ్ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి $3,00,000 పెట్టారు. సో $3,00,000 పెట్టడానికి దీనిలో ఏముంది అసలు ఒకసారి మనం చూసుకుంటే, ఇది నార్మల్ వైట్ బోర్డ్ అయితే కాదు, మనం మార్కర్తో రాస్తాం కదా అట్లాంటి వైట్ బోర్డ్ అయితే కాదు. సో ఇది మనకి డిజిటల్ వైట్ బోర్డ్. దీనిలో మీకు 55 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. ఇది 4K రెజల్యూషన్ డిస్ప్లే. సో దీని మీద మీరు పెన్తో రాయొచ్చు. వీళ్ళు బాక్స్లో అయితే ఒక వుడెన్ స్టైలస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాంతోనే రాయొచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న పెన్సిల్స్ ఉంటే పెన్సిల్తో రాయొచ్చు, పెన్తో అయినా రాయొచ్చు. మీ దగ్గర ఉన్న స్టైలస్ ఉంటే దాని ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఒకేసారి 4 రాయొచ్చు, 4 పర్సన్స్ ఒకేసారి బోర్డుని అయితే టచ్ చేసి రాయొచ్చు. మొత్తం టచ్ స్క్రీన్ ఇది. అండ్ ఈ బోర్డు ఓరియంటేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, హారిజాంటల్ కానీ వర్టికల్గా కానీ మీ పొజిషన్ బట్టి మీరు బోర్డు ఓరియంటేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బోర్డు ఒక స్టాండ్తో వస్తుంది. ఈ స్టాండ్ మనం ఎటైనా మూవ్ చేయొచ్చు. ఇది మెయిన్ టార్గెట్ చేసింది మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా ఆఫీసుల కోసం, బిజినెస్ పర్సన్స్ కోసం. సో మీటింగ్స్ ఇట్లాంటి వాటిల్లో మీటింగ్ రూమ్స్లో ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, రాసుకోవడానికి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇది మనకి డైరెక్ట్ మన మొబైల్ ఫోన్తో కానీ లేకపోతే ల్యాప్టాప్తో కానీ కనెక్ట్ చేయొచ్చు. దాని నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ కూడా మనం అక్కడ డిస్ప్లే మీద చూపించవచ్చు, దానిలో ఏమన్నా మోడిఫికేషన్ చేయొచ్చు. ఇవన్నీ దీనిలో పాసిబులే. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz ఉంది, 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్తో వస్తుంది. ఒకవేళ మీరు డిస్ప్లే మీద రాస్తారు కదా, రాసిని మీరు ఎరేజ్ చేయాలనుకోండి, తుడిపేయాలనుకోండి, జస్ట్ మీ పామ్ ఉంటుంది కదా, మీ అరిచేతితో ఎట్లా అంటే బోర్డ్ని ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోతుంది. అండ్ ఇది మీకు Tizen OS మీద రన్ అవుతుంది. 3GB ర్యామ్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, 1.7 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఇది ఏం ప్రాసెసర్ మెన్షన్ చేయలేదు. అండ్ దీనిలో మీకు 10 వాట్ స్పీకర్ కూడా ఉంటుంది. సో మీరు ఏమన్నా ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ ప్లే చేయాలన్నా కానీ సిస్టమ్ నుంచి మీరు ప్లే చేయొచ్చు. సో మీకు ఆడియో అవుట్పుట్ కూడా వస్తుంది. ఇంకా ఫైనల్గా పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 2 USB 2.0 పోర్ట్స్ ఉంటాయి. మీరు పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక HDMI పోర్ట్ ఉంటుంది. ఇది మీకు బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది, NFC-కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది మెయిన్ అయితే బిజినెస్ పర్సన్స్ కోసం, ఎవరైతే ఆఫీస్లో ఎవరైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళు ఏమన్నా ఆఫీస్ రూమ్స్లో, మీటింగ్ రూమ్స్లో ఇది పెట్టుకొని దీని మీద ఏమన్నా డిస్కషన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సేవ్ చేసుకోవడానికి పేపర్స్ ఇవన్నీ లేకుండా డిజిటల్ ఫార్మేట్లో బోర్డ్ లాగా ఇది యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఏకంగా $3,00,000 దాకా పెట్టారు ఇండియాలో. చూడాలి మరి ఎవరు కొంటారో దీన్ని. అండ్ ఫైనల్గా చూసుకుంటే నోకియా నుంచి నోకియా 5233 ఈరోజు ఒడిస్సాలో బ్లాస్ట్ అయింది. ఇది 8 year old మోడల్, 8 సంవత్సరాల క్రితం ఫోన్ ఇది. సో ఈ ఫోన్ ఒక టీనేజర్, ఒక అమ్మాయి, ఉమా అనే అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది, అంటే ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుంది. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోన్ అయితే బ్లాస్ట్ అయిందని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ చెప్తూ ఉన్నారు. సో బ్లాస్ట్ అవ్వగానే ఇంకా ఈ హెడ్ ఇంజరీ అయింది. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి అమ్మాయి అయితే చనిపోయింది. దీని గురించి HMD గ్లోబల్ అయితే నోకియా 5233 చాలా ఓల్డ్ మోడల్, మేము అది తయారు చేయలేదు, అయినా ఇప్పుడు అది మార్కెట్లో కూడా లేదు. ఇప్పుడు అవి అమ్ముతున్నాయి కూడా అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా అమ్ముతున్నారని చెప్పేసి HMD గ్లోబల్ చెప్తూ ఉంది. అండ్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు, ఎప్పుడు ఛార్జింగ్ పెట్టి ఏ ఫోన్ అయినా మాట్లాడకూడదు. ఛార్జింగ్ పెట్టి
ఫోన్ వాడొచ్చా అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. నా వీడియో చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. సో ఛార్జింగ్ పెట్టి మీరు దయచేసి ఇట్లాంటి పనులు అయితే చేయకండి. సో ఏ ఫోన్ అయినా కానీ బ్లాస్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతోపాటు మొబైల్ ఫోన్ ఎందుకు పేలుతాయి అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. అక్కడి నుంచి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. బ్యాటరీని జాగ్రత్తగా కాపాడుకోండి. ఉబ్బిన బ్యాటరీస్ ఇట్లాంటివి ఉంటే మాత్రం ఫోన్ వాడకండి. బ్యాటరీని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. సో అన్నీ మొత్తం అవి 2 వీడియోస్ ఒకసారి చూస్తే మీకు సేఫ్టీ పరంగా మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది మొబైల్ ఫోన్స్ గురించి. మొబైల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వాడండి, కొంచెం సేఫ్గా ఉండండి. అండ్ ఇది ఫ్రెండ్స్ టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈవినింగ్ నేను ఒక వీడియో అయితే ప్రొడ్యూస్ చేశాను. iPhone 10 అండ్ Samsung Galaxy S9 ప్లస్ ఫేస్ ఐడికి ఇంటెలిజెన్స్ స్కాన్కి డిఫరెంట్ అంటే ఎడిటింగ్ టెస్ట్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నో.